హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ముందుగా అందరికీ కూడాను భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు అండి. మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఈపీఎఫ్ ఖాతాదారులకి బ్యాంకు కేవైసీ అనేది ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేసి చాలా కాలం అయితే అయింది. తర్వాత మనకి చాలా రకాల అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ప్రాసెస్లో చిన్న చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. సో ప్రతి ఒక్క దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అదేవిధంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ముందుగా మీరు ఈపీఎఫ్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్డేషన్, ఇక్కడ చూడండి మన కేవైసీ అప్డేషన్ మెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే ఈ విధమైన పాపప్ వస్తుంది. దీన్ని ఓకే చేసుకోవాలి ఆర్ క్యాన్సిల్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ సంబంధించిన యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. ఈ ప్రాసెస్ నేను చేసి చూపిస్తాను మీకు ఇక్కడ. ఓకే, ఇట్లా మీ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనము ఓటీపీ, మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాలి. ఓకే, సో ఇంతకుముందు ఇట్లాంటి ఏమి ఉండేది కాదు. మనకేంటంటే రీసెంట్గా ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ వచ్చాయన్నమాట. మనం ఎప్పుడో వీడియోస్ చేసుకున్నాం ఈ బ్యాంక్ కేవైసీ సంబంధించింది. బట్ ఈ మధ్య ఈ అప్డేట్స్ వచ్చాయి కాబట్టి మరలా నేను ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది నన్ను ప్రీవియస్ వీడియోస్ చూసి కామెంట్లు అడుగుతున్నారు, ఇట్లాంటి సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వస్తుంది ఎట్లా అని చెప్పేసి. అందుకే క్లియర్గా ఉంటుందన్న ఉద్దేశంతో మాత్రమే నేను చేస్తున్నాను కేవైసీ గురించి. ఓకేనా, ఇప్పుడు మీ సంవత్సరం ఓటీపీ అంటే ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలండి. ఓకే, ఇది కూడా నేను చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. అండ్ ఈ విధంగా మీకు చూపిస్తాను అనమాట. మీ సంబంధించిన డాష్ బోర్డ్ అయితే ఇట్లా ఓపెన్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు లేటర్ అని చెప్పేసి క్లిక్ చేసి మీరు ఇక్కడ మ్యాచ్లో చెక్ చేసుకోవచ్చు. కేవైసీ ఈ డ్రాప్ డౌన్ మెనూలో కేవైసీ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనకి బ్యాంకు, పాను, పాస్పోర్ట్ అని చెప్పేసి అయితే కనిపిస్తాయండి. ఇప్పుడు మనం బ్యాంకు డీటెయిల్స్ కొత్తగా యాడ్ చేయాలన్నా కానివ్వండి, లేకపోతే అప్డేట్ చేయాలన్న బ్యాంకు అకౌంట్ని మనం ఈ బ్యాంక్ ద్వారా ఓకేనా ఈ బ్యాంక్ ఆప్షన్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ సంబంధించిన ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కానివ్వండి, మీ శాలరీ అకౌంట్ కానివ్వండి, లేకపోతే మీ పర్సనల్ ఏదైనా అకౌంట్ మీరు దేనైనా లింక్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఓన్లీ శాలరీ అకౌంటే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. చాలాసార్లు మీకు చెప్పాను, మీరు ఏ అకౌంట్నైనా ఇచ్చుకోవచ్చు. మీకు పేటీఎం అకౌంట్ ఉందనుకోండి, సో దాన్ని ఇచ్చుకోవచ్చు. మీకు పోస్టల్ అకౌంట్ ఉందనుకోండి, దాన్ని కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, బట్ డాక్యుమెంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కంపల్సరీ ఉండాలి. అంటే ఈ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పనిసరిగా ఉంటేనే మీకు అవుతుంది, లేకపోతే అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, మీరు ఏ అకౌంట్ అయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు. పాతది తీసేసి కొత్తది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ బ్యాంక్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు 2 times అడుగుతుంది అనమాట. ఓకేనా, 2 times నెంబర్ మనం కరెక్ట్గా ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి మనం దీన్ని వెరిఫై చేసుకోవాలన్నమాట. దీన్ని నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను. ఓకేనా, మీరు సేమ్ నెంబర్ ఎంటర్ చేసి తీసుకోదు. ఓకేనా, మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానివ్వండి, లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ కానివ్వండి మారిస్తేనే తీసుకుంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, సో నేనైతే ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇట్లా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఉంటుంది కదా, మీ ఏ బ్యాంక్ అయినా కానివ్వండి, ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ని మీరు ఎంటర్ చేసి వెరిఫై ఐఎఫ్ఎస్సిని క్లిక్ చేయాలన్నమాట ముందుగా. ఓకేనా, క్లిక్ చేస్తే ఇది వెరిఫై అవుతుంది, లేకపోతే వెరిఫై అవ్వదు. కరెక్ట్గా ఉంటే వెరిఫై అవుతుంది, లేకపోతే వెరిఫై అవ్వదు. మరలా మీరు క్రాస్ చెక్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవాలి. మీరు ఇక్కడ ఎంటర్ చేసిన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది బ్రాంచ్ నేమ్ ఏంటి, ఆ బ్యాంక్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఓకేనా, సో దీన్ని మీరు ఓకే అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దీన్ని టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకుని సేవ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. లోడింగ్ తీసుకుంటుంది అనమాట. లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా, మనకి ఏంటంటే మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఓకేనా, ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ నా సంవత్సరం ఓటీపీని అయితే ఎంటర్ చేస్తాను. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. ప్రాసెసింగ్ తీసుకుంటుంది, అండ్ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక మనకి ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెరిఫైడ్ ఇస్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి. అండ్ మనకి ఏంటంటే కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్ ఇక మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే పెట్టామో అది మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇది వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. అసలు మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాంక్ వెళ్తుందండి. ఓకేనా, మనం ఏదైతే సెండ్ చేసామో ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వెళ్తాయి. బ్యాంక్ వాళ్ళు ఓకే చేసుకోవాలన్నమాట. ఇది చెక్ చేస్తారు మన సంబంధించిన డీటెయిల్స్ అంటే మనవేనా కాదా అని చెప్పేసి. ఓకేనా, మన నేమ్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఇట్లాంటి అకౌంట్స్ మన దగ్గర ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు.
మీరు ఏదైనా రాంగ్గా ఎంటర్ చేశారనుకోండి, ఒకవేళ ఆటోమేటిక్గా తీసేసుకున్నా ఇబ్బంది ఉండదన్నమాట. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేస్తారు కాబట్టి, సో నో ప్రాబ్లం. వాళ్ళు వెరిఫై చేసుకున్నప్పుడు అందులో ఏదైనా డిఫెక్ట్స్ కనిపిస్తే దీన్ని రిజెక్ట్ చేస్తారనమాట. అలా ఉన్నప్పుడు మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వెరిఫికేషన్లో ఉంటాయన్నమాట. బ్యాంక్ వాళ్ళు ఓకే చేయాలి. వాళ్ళు ఎప్పుడు ఓకే చేస్తారు అనే విషయం అయితే చెప్పలేము. అది ఒక రోజులో అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, వారం పట్టవచ్చు, చెప్పలేము. ఓకేనా. సో మనకి ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఏంటంటే పెండింగ్ ఎట్ ఎంప్లాయర్, అంటే మన ఎంప్లాయర్కి వెళ్తుంది. వాళ్ళు ఎప్పుడైతే వెరిఫై చేస్తారో వెరిఫై చేసిన తర్వాత మన ఎంప్లాయర్కి త్రూ చేస్తారనమాట. ఓకేనా. సో ఆ తర్వాత స్టేటస్లో ఏంటంటే పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఒకవేళ మీ ఎంప్లాయర్ మీకు ఫేవర్గా ఉంటే కనుక మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇట్లా మేము సబ్మిట్ చేసామండి బ్యాంక్ డీటెయిల్స్ కేవైసీలో, అప్రూవ్ చేయని చెప్పేసి చెప్తే వాళ్ళు డిజిటల్ సైన్ చేసి దాన్ని అప్రూవ్ చేస్తారనమాట. ఓకేనా, DCS ద్వారా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. సో ఎప్పుడైతే మీకు స్టేటస్లో పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని చెప్పేసి వస్తుందో అప్పుడు మీరు వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనుకోండి, సో మీకు పని వెంటనే అయిపోద్ది అనమాట. ఓకేనా. వాళ్ళు చూసి వెంటనే కొడేస్తారు. ఓకే, డీటెయిల్స్ అన్ని మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయిపోతాయి. ఓకేనా. మీ యొక్క PF అకౌంట్కి లింక్ అయిపోతాయి అనమాట. బట్ బ్యాంక్ వారు మాత్రం కాస్త టైం అయితే పట్టొచ్చు, చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక రోజులు అయిపోతుంది, ఒక్కొక్కరికి 10 days కూడా పట్టే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో మ్యాక్సిమం 1 week సో మీరు చూడాలి. ఓకేనా. 10 days వరకు మీరు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఎంప్లాయర్కి వెళ్తుంది అండ్ అప్పుడు మీరు ఎంప్లాయర్ని కాంటాక్ట్ అయ్యి మీరు చేయించుకోండి. లేకపోతే వాళ్ళు కూడా ఏదో టైంలో, అంటే రోజులో ఏదో టైంలో ఓపెన్ చేయాలి, డాష్ బోర్డు ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి ఎవరైనా పెట్టారా లేదా అని చెప్పేసి. తక్కువ మంది ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చూడరు. ఓకేనా. సో మెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ మంది ఉంటారు, పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి. అప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఏదైనా కానివ్వండి స్టేటస్లో పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని చెప్పేసి వస్తే వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వండి, అప్పుడు వెంటనే అయిపోద్ది. సో ఎప్పుడైతే మీ డీటెయిల్స్ యాడ్ అయిపోతాయో మీరు అంచగా PF విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఈ డీటెయిల్స్ ఇట్లా సబ్మిట్ చేశారు కదా, ఇప్పుడు ఇది నాకు వద్దు అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వద్దు, వేరే బ్యాంక్ అకౌంట్ నేను లింక్ చేస్తాను అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక ఇదే టైంలో అంటే కొంతమంది మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. వద్దు వేరే బ్యాంక్ అకౌంట్ లింక్ చేద్దాం అని చెప్పేసి అట్లా త్రూ చేసిన తర్వాత కూడా అప్పుడు ఏం చేస్తారంటే మీరు వెంటనే ఇక్కడ మనకి డిలీట్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుందండి. ఓకేనా. సో దీన్ని మీరు క్లిక్ చేసి మీరు డిలీట్ చేసే వచ్చారన్నమాట దీన్ని. ఈ విషయం మీకు అర్థమైంది కదా. వెంటనే మీరు ఈ ప్రాసెస్ చేయాలి. మీకు వెరిఫికేషన్ స్టార్ట్ అయిందనుకోండి, బ్యాంక్ వెరిఫికేషన్ మీకు చెప్పలేము, ఇది మీకు కనబడదు ఇది. ఓకేనా. సో నేనైతే డిలీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కాబట్టి నేను డిలీట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను, ఎందుకంటే మీకు డెమో కాబట్టి డెమో చూపిస్తాను ఇది. ఓకే. సో డిలీట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇంటూ మార్క్ ఉంటుంది. మీరు షూర్గా అంటే మీరు నిజంగానే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి ఉంటుంది. ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే చూడండి KYC డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకే అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇది పోతుంది అనమాట. అంటే మీరు ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటారో మీ మైండ్ని, సో అప్పుడు మీరు వెంటనే డిలీట్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట. ఒకరోజు వెయిట్ చేశారంటే అది పూర్తిగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో వెంటనే మీరు దాన్ని డిలీట్ చేసుకోవాలి. చూసారు కదా. సో ఈ విధంగా మీరు మీ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అండ్ మీరు పాతవి అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత కూడా అడిగింది సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.